ఫ్రెండ్స్ నేనిప్పుడు సెన్సెక్స్‌లో మార్కెట్ ఎలా మూవ్ అయింది? మన లెవెల్స్‌ని మార్కెట్ ఎలా రెస్పెక్ట్ చేసిందనే దాని మీద వీడియో చేస్తున్నాను. మీరు చూడండి ఫ్రెండ్స్. యాక్చువల్‌గా ఇది నేను మార్నింగ్ 9:15కి 9:30కి మార్క్ చేశాను ఈ లెవెల్స్. సో, 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో మార్క్ చేశాను. ఇది ఈరోజు 15 మినిట్స్ క్యాండిల్ హై. ఇది లో. రెండిటి దగ్గర లెవెల్స్ మార్క్ చేశాను. మార్క్ చేసి ఆ తర్వాత ఎంట్రీ కోసం నేను 5 మినిట్స్‌లోకెళ్ళి చెక్ చేశాను. 5 మినిట్స్‌లోకెళ్ళి ఎంట్రీ కోసం ట్రై చేశాను. నాకు కన్ఫర్మేషన్ అయితే 2 దగ్గరలొచ్చింది. 2 దగ్గరలొచ్చినప్పుడు నేను ఫస్ట్ టైమ్ కన్ఫర్మేషన్‌లో ట్రేడ్ ఎంట్రీ తీసుకోలేదు. సెకండ్ టైమ్ కన్ఫర్మేషన్ వచ్చినప్పుడు ఎందుకోసం నేను ఫస్ట్ తీసుకోలేదంటే, యాక్చువల్‌గా ఫస్ట్ టైమ్ 9:35కి క్యాండిల్ రివర్స్ అయింది. రివర్స్ అయ్యి 9 20 దగ్గరికెళ్తుందని నాకు తెలుసు. ఎందుకంటే ఇక్కడ ఒక స్వింగ్ హై ఉంది. సో, ఇక్కడ నుంచి మార్కెట్ డెఫినిట్‌గా రిజెక్ట్ అవుతుంది. రిజెక్ట్ అయ్యి రెడ్ క్యాండిల్ తర్వాత వచ్చే గ్రీన్ క్యాండిల్‌లో మనం ఎంట్రీ తీసుకుంటే మనకు సక్సెస్ రేట్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో, దానికోసం నేను వెయిట్ చేశాను. ఇక్కడ చూడండి మార్కెటు ఎన్ని టైమ్స్ ఇక్కడ రిజెక్ట్ అయింది చూడండి. 1, 2, 3, 4, 5 టైమ్స్, 5 టైమ్స్, 6 టైమ్స్, 6 టైమ్ మనం ఎంట్రీ తీసుకున్నాం. 5 టైమ్స్ ఈ ప్లేస్‌కొచ్చి మార్కెట్ రిజెక్ట్ అయింది. సో, దీని అర్థం ఏంటి? మార్కెట్ ఇక్కడ నుంచి కిందకి పంపించడానికి మార్కెట్‌లో స్మార్ట్ మనీ వాళ్ళు సుముఖంగా లేరని అర్థం. సో, ఇక్కడికి రాగానే మార్కెట్‌ని అప్ సైడ్‌కి పుష్ చేస్తున్నారు. సో, నేను కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేశాను. ఇక్కడ మనకొక కన్ఫర్మేషన్ వచ్చింది. ఇక్కడ ఒక చిన్న విక్ కింద సైడ్ ఒక విక్, పైన అప్ సైడ్ ఒక విక్ వచ్చింది. సో, దాని తర్వాత క్యాండిల్ చూడండి. ఆ హైని బ్రేక్ చేసి ఒక పెద్ద గ్రీన్ క్యాండిల్ వచ్చింది. సో, అక్కడే మనకు 20 ఎంఏ 9 ఎంఏ 2 ఉన్నాయి. సో, ఈ ప్లేస్‌లో నేను ఎంట్రీ తీసుకున్నాను. ఎంట్రీ తీసుకొని కరెక్ట్‌గా ఈ స్వింగ్ హై దగ్గర ఎగ్జిట్ అయ్యేసా. సో, నేను మీకు చూపిస్తాను క్లియర్‌గా. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ యాక్చువల్‌గా నేను 11:10కి ఎంట్రీ తీసుకున్నాను. ఏ స్ట్రైక్ ప్రైస్‌లో తీసుకున్నానంటే ప్రెజెంట్ కరెక్ట్ మార్కెట్ వచ్చి 76,600 ఉంది. సో, నేను కొంచెం ఆ ఓటీఎంలోకెళ్ళి సెలెక్ట్ చేసి ఎందుకంటే ప్రీమియం కొంచెం తక్కువగా వస్తుందనేసి 76,700లో ప్రీమియం తీసుకున్నాను. సో, నేను చూపిస్తాను మీకు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఇది 76,700. సో, నా ఎంట్రీ వచ్చి 11:10కి కరెక్ట్‌గా 363. 363లో నేను 5 లాట్స్ తీసుకున్నాను. 5 లాట్స్ తీసుకొని నేను 20 ఈఎంఏ ఈక్వల్‌గా నెక్స్ట్ స్వింగ్ హై ఏముందో సో, నేను ఆ హై కంటే కొంచెం లోలోనే నా టార్గెట్‌ని ఫిక్స్ చేసుకొని 500లో నేను నా టార్గెట్‌ని ఫిక్స్ చేశాను. సో, 500 కంటే కూడా ముందుగానే 498కే నేను సెల్ చేసేసాను. సో, 5 లాట్స్ అంటే మనకి 100 ఈ 137, 137, 135, 135 సంథింగ్. సో, నా ప్రాఫిట్ ఈరోజు మోర్ దాన్ 12,000. నా ఎంట్రీ టైము, ఎగ్జిట్ టైము జస్ట్ ఎంట్రీ తీసుకున్న తర్వాత జస్ట్ 15 మినిట్స్‌లోనే ఎగ్జిట్ చేశాను. ఎప్పుడు కూడా ఫ్రెండ్స్ మనం ఒక ఎంట్రీ తీసుకున్న తర్వాత మన టార్గెట్ రీచ్ అవ్వడానికి మాక్సిమం 15-20, 25 మినిట్స్‌లో మన టార్గెట్ రీచ్ అయిపోవాలి. సో, అలా రీచ్ అయితేనే మనం కరెక్ట్ టైంలో ఎంట్రీ అయ్యాము. కరెక్ట్ టైంలో ఎగ్జిట్ అయ్యాము అన్నట్టు. లేదంటే అలాగే కన్సాలిడేషన్ ఫేజ్‌లోనే ఉండిందంటే మనం తీసుకున్న టైం ట్రేడ్ తీసుకున్న టైము టైము, రాంగ్ ఎంట్రీ. ఇది సింపుల్ మీకు ఇదొక గుర్తు. సో, ఎప్పుడు కూడా సరే మనం ట్రేడ్ తీసుకున్న 15 మినిట్స్ నుంచి అట్‌లీస్ట్ మాక్సిమం హాఫ్ అన్ అవర్‌లో మన టార్గెట్ రీచ్ అయిపోవాలి. అలాంటి టైంలో మనం ఎంట్రీ తీసుకోవాలి, ఎగ్జిట్ చేసేయాలి. సో, అలాంటి టైం అంటే ఏది? సో, ఆల్రెడీ ఇక్కడ 2 టైమ్స్ మీరు గమనించండి. ఒక లైన్ పెట్టి నేను మార్క్ చేస్తానిక్కడ. చూడండి. నేనేం చెప్పాను? ఎప్పుడైనా సరే ఒక లోవర్ ప్రైస్‌కొచ్చి మార్కెట్ రిటర్న్ అవ్వాలంటే అక్కడ డబుల్ బాటమ్ టచ్ అయిందంటే మార్కెట్ అక్కడి నుంచి రివర్స్ అవ్వడానికి చాలా చాలా ఛాన్సెస్ ఉన్నాయి. ప్రాబబిలిటీ ఎక్కువ ఉంటుందని చెప్పాను మీకు. సో, ఇక్కడ మీరు గమనించండి. మార్కెట్ ఇక్కడికొచ్చింది. అప్ సైడ్ పుష్ చేశారు.
ఇక్కడ కొంచెం సేపు కన్సాలిడేషన్ అయింది. ఇక్కడ 2, 3 టైమ్స్ 5 మినిట్స్ క్యాండిల్ రిజెక్ట్ అయింది. మళ్ళీ అప్ సైడ్‌కెళ్ళింది. మళ్ళీ డౌన్‌కొచ్చి ఇదే లెవెల్ స్మార్ట్ మనీ ఇక్కడే ఉంటుంది. ఇదొక డిమాండ్ జోన్. ఈ డిమాండ్ జోన్‌లో మళ్ళీ అప్ సైడ్‌కి పుష్ చేశారు. సో, ఇక్కడ ఈ డిమాండ్ జోన్‌లో ఎప్పుడైతే ప్రీవియస్ క్యాండిల్ హైని బ్రేక్ చేసి ప్రెజెంట్ క్యాండిల్ వెళ్తుంటుందో, సో, దట్ ఈస్ అవర్ ఎంట్రీ పాయింట్. సో, అక్కడ ఎంట్రీ తీసుకున్నామంటే ప్రాబబిలిటీ ఎక్కువుంటుంది. సో, మాక్సిమం ఈ ఈ ఈ లో ఇక్కడ నుంచైతే ఎక్కడి నుంచైతే మార్కెట్ కిందకి పడిందో, ఆ హైని డెఫినిట్‌గా టచ్ అయిపోతుంది. టచ్ అవుతుందని తెలుసు. బట్ నేనొచ్చేసి కొంచెం కాషియస్‌గా ఉంటాను కాబట్టి, ఇంకా కిందకి కొంచెం నా టార్గెట్‌ని ఫిక్స్ చేసుకున్నాను. ఎగ్జిట్ అయిపోయాను. సో, దట్స్ ఆల్ అబౌట్ ఫ్రెండ్స్. ఈ అనాలిసిస్ మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి అందరికీ ఎవరికైనా ఉపయోగపడుతుందనుకుంటే తప్పకుండా షేర్ చేసి లైక్ చేయండి. ఇంకా చెప్పాలంటే రేపటి అనాలిసిస్ చెప్పాలంటే సేమ్ నిఫ్టీ లాగానే ఉంటుంది సెన్సెక్స్ కూడా. కాకపోతే దీంట్లో వెయిటేజ్ ఎక్కువుంటుంది దాంట్లో కంపారిటివ్ నిఫ్టీ. సో, ఒకవేళ మనం డైరెక్షన్ తీసి కన్ఫర్మ్ చేసుకోవాలంటే నేనేం చెప్పాను 15 మినిట్స్‌కెళ్ళాలి. 15 మినిట్స్‌కెళ్ళి మనం మార్కెట్ యొక్క డైరెక్షన్‌ని అబ్జర్వ్ చేయాలి. అక్కడ అర్థం కాలేదంటే 1 అవర్‌కెళ్ళాలి. అక్కడ అర్థం కాలేదంటే 1 డేకెళ్ళాలి. సో, ఎప్పుడైనా మనం హైయర్ టైమ్ ఫ్రేమ్‌లో మార్కెట్ యొక్క డైరెక్షన్‌ని అబ్జర్వ్ చేసుకొని మనం ట్రేడ్ ఎంట్రీ తీసుకోవాలి. సో, ఇక్కడ చూద్దాం. నేను 15 మినిట్స్ కాదు డైరెక్ట్ 1 అవర్‌కెళ్తున్నాను. 1 అవర్‌కెళ్తే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇదొక డిమాండ్ ఏరియా. ఇక్కడ చూడండి 1 టైమ్, 2 టైమ్స్, 3 టైమ్స్, 4, 5 టైమ్స్ ఇక్కడికొచ్చి మార్కెట్ రిజెక్ట్ అయింది. బట్ నేను మీకు ఇంకొక విషయం చెప్పున్నాను. అదేంటంటే ఈ గ్యాప్ ఉంది గదా! ఏది 75,600 నుంచి 76,100 వరకు ఉంది. అట్ అంటే 500 పాయింట్స్ ఈ గ్యాప్ ఉంది. మార్కెట్టు ఎప్పుడు గూడా సరే యాస్ పర్ ద ప్రైస్ యాక్షన్ రూల్ ప్రకారం ఈ గ్యాప్‌ని ఫిల్ చేయకుండా ఇక్కడ దాకా మార్కెట్ పడకుండా ఇంక దీనికన్నా హైట్ అయితే మార్కెట్ ఎళ్ళదు. హైకయితే ఎళ్ళదు. సో, డెఫినెట్‌గా ఈ లెవెల్‌ని, ఈ గ్యాప్‌ని డెఫినెట్‌గా కిందకొచ్చి ఫిల్ చేసి ఇక్కడి నుంచి ఇక్కడున్న డిమాండ్ జోన్ నుంచి డెఫినెట్‌గా మార్కెట్ అప్ సైడ్‌కి మూవ్ అవుతుంది. సో, నేను చాలా టైమ్స్ మీకు చెప్పున్నాను ఫ్రెండ్స్. అబ్జర్వ్ చేయండి దీన్ని. ప్రైస్ యాక్షన్ ఈస్ ద కింగ్ మార్కెట్‌లో. దీన్ని అబ్జర్వ్ చేసి మీరు క్యాండిల్ స్టిక్స్‌ని కొంచెం లోవర్ టైమ్ ఫ్రేమ్‌లో పెట్టుకొని చెక్ చేశారంటే మీకు కూడా చాలా చాలా ఈజీగా మార్కెట్ అర్థమవుతుంది. సో, నా వీడియో మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ అగైన్ అండ్ అగైన్ ఐయామ్ టెల్లింగ్ యూ ఆ వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ వెరీ మచ్.